ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. ఈ సమయం మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఆల్రెడీ మనం జ్ఞాపకం చేసుకున్న అంశం ఏంటంటే గాడ్స్ కింగ్డమ్. గాడ్స్ కింగ్డమ్ అంటే ఏంటి? దేవుడు నివసించే చోటు, లేక దానికే పరలోక రాజ్యం అని మరొక పేరు. ఇప్పుడు ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు గురించి మనం ప్రాపర్గా తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే ఆ రాజ్యంలో ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. లేకపోతే మనకి ఎలా అర్థమైతే అలాగా మనకు తోచినట్టుగా బ్రతికే అవకాశం ఉంటుంది. అది చాలా ప్రమాదం. ఈ లోకంలో అయితే ప్రమాదం ఉండదు. ఈ లోకంలో ఎలా పడితే అలా బ్రతికేసినాం అనుకోండి, ఎవరు మనల్ని అడగరు. కానీ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్న ఒక విశ్వాసి దేవుని గురించి ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. అప్పుడే దేవుని రాజ్యంలో ఎలా బ్రతకాలో, తన ప్రవర్తనను ఎలా కాచుకోవాలో అర్థమవుతుంది. గనుక ఇప్పుడు దేవుడు సకల యుగాల్లోనూ రాజు అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ 1 తిమోతి 1వ అధ్యాయము 17వ వచనంలో సకల యుగాల్లోనూ రాజు. ఆ రాజు అంటే నిరంతరము ఆయన రాజుగా రాజ్య పరిపాలన చేయుచు ఉన్నారు. ఈ నిరంతరం అనే మాటని మనం ఎలా డివైడ్ చేసుకున్నామండి? నిత్యత్వం, తర్వాత పితరుల యుగం, తర్వాత ధర్మశాస్త్ర కాలము, తర్వాత క్రైస్తవ యుగం. క్రైస్తవ యుగంలో దేవుడు సింహాసనాసీనుడై ఉన్నప్పుడు ఆయన యొక్క కుడి పార్శ్వమందు ఎవరు ఆసీనుడై ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఆసీనుడై రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఎలా చెప్పుకుంటున్నాం మనము? యేసుక్రీస్తు ప్రభువారికి పరలోకమందు కానీ భూమి యందు కానీ సర్వాధికారం ఇయ్యబడింది. ఆయన ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాజ్యాన్ని మళ్ళీ తండ్రికి అప్పగిస్తారంటే అప్పగిస్తారు. 2వ రాకట్లో ఈ సమస్త ఆధిపత్యాన్ని కొట్టివేసి క్రీస్తు ప్రభువారు మళ్ళా ఈ రాజ్యాన్ని దేవునికి అప్పగించడం జరుగుతుంది. అప్పుడు ఏం స్టార్ట్ అవుతుందండి? మళ్ళా నిత్యత్వం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అయితే సకల యుగాలలోనూ రాజయ్యున్న ఈ రాజును గురించి, ఈ దేవుని గురించి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏంటది? ఆయన యందు ఏ చంచలత్వమునైనను గమనాగమనమున వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. అంటే నిన్న నేడు నిరంతరం సకల సమయాలలోనూ సకల యుగాలలోనూ ఆయన ఏకరీతిగా ఉన్నాడు, ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన చూడండి, ఇప్పుడు పరిశుద్ధతను తీసుకోండి, నీతిని తీసుకోండి, అలాగే యథార్థతను తీసుకోండి, న్యాయం తీసుకోండి, క్షమించే విషయం తీసుకోండి, ఇంకా అనేక విషయాలు ఉన్నాయండి. ఏవో నేను 2-3 చెప్పాను. ఇప్పుడు ప్రేమ అనే విషయంలో దేవుడు ఎలాంటి వాడు? సర్వసంపూర్ణుడు. ఆయన ప్రేమకు ఆధారం. అలాగే నీతి విషయాన్ని తీసుకుందాం. నీతికి ఆయన ఆధారం. ఆ నీతి విషయంలో ఆయన సర్వసంపూర్ణుడు. సర్వసంపూర్ణత ఆయన యందు నివసించుచున్నది. అన్ని విషయాలలో సర్వసంపూర్ణత కలిగిన ఆ దేవునిలో ఏ లోపము లేదు. అటువంటి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే ఒక విశ్వాసి మరి ఆయన జీవితం ఎలా ఉండాలి? అందుకే ఆయన అర్థం చేసుకోవాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆయనలో ఏ లోపము లేదు. ఆయన సర్వసంపూర్ణుడు. సర్వసంపూర్ణత ఆయన యందు నివసించుచున్నది. అన్ని కాలాలలోనూ, అంటే అన్ని సమయాలలోనూ రాజయ్యున్న ఆ దేవుని యొక్క గుణశీలములకు ఏది కలపాల్సింది లేదు, ఏది తీసేయాల్సింది లేదు. అంత సర్వసమృద్ధుడు, సంపూర్ణుడైన, ఏకరీతిగా రాజ్య పరిపాలన చేయుచున్న ఏకైక దేవుడైన ఆ దేవుడు ఒక నిత్య సంకల్పాన్ని కలిగి ఉన్నారు. ఆ నిత్య సంకల్పం ఏంటండి? పరలోకాన్ని భూలోకాన్ని క్రీస్తునందు ఏకము చేస్తూ ఆయన యొక్క రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాలనేదే ఆయన యొక్క నిత్య సంకల్పం. ఆ నిత్య సంకల్పంలోనికి ప్రవేశిస్తున్న ప్రతి వ్యక్తి కూడా చాలా ముఖ్యంగా తెలుసుకోవలసింది దేవుని గురించి, అలాగే ఆయన యొక్క రాజ్యం యొక్క కల్చర్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆయన దేవుని యొక్క రాజ్యం యొక్క కల్చర్ ఏ విధంగా ఉందండి, ఏ విధంగా ఉంది అని మనం ఆలోచిస్తే, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనాన్ని చూసినప్పుడు దేవుని యొక్క రాజ్యానికి ఒక సంస్కృతి ఉంది. అదేంటి? నీతి, న్యాయము. అక్కడ మనము యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదివినప్పుడు ఇజ్రాయేలీల గురించి దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీల వంశంలో వారు ద్రాక్ష తోట, యూదా వంశము వారు ఏంటండి? నాకు ఇష్టమైన వనం. దేవుడు ఆయన రాజ్యంలో ఉన్న ఆ ఇజ్రాయేలీని ఆయన ఎలా చూసారో తెలుసా? వారి వైపు చూసినప్పుడు న్యాయము అలాగే నీతి కనపడాలని ఆయన కోరుకున్నారంట. మరి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారు ఎలా బ్రతికారు? అలాగే ఆయన చూసినప్పుడు ఆయన ఏదైతే చూడాలి అని
ఆయన అనుకున్నారో అది కనిపించిందా దేవునికి? ఆయన న్యాయాన్ని చూడాలి అనుకున్నప్పుడు బలాత్కారం కనిపించిందంట. ఆయన నీతిని చూడాలి అనుకున్నప్పుడు రోదన కనిపించిందంట. ఆయన ఒక మాట అన్నారు నిర్గమాకాండంలో. ఏమన్నారండి? సీనాయి పర్వతం దగ్గర వారు దిగినప్పుడు దేవుడు వారితో అన్న మాట ఏంటంటే, సర్వభూమి నాదే కదా, సర్వభూమి నాదే కదా, అంటే ఈ సర్వ సృష్టి నాదే కదా, ఈ సర్వ సృష్టిలో యాజక రూపమైన మీరు నాకు రాజ్యముగాను పరిశుద్ధమైన సమూహముగాను సర్వ దేశములలో ఉన్న మనుషులందరికంటే ప్రత్యేకమైన వారిగా మీరు నాకు ఉండాలి అని కోరుకున్నారు. ఎందుకు కోరుకున్నారు? ఆయన ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద ఉన్న నేల అందే గాని ఏ రూపాన్ని చేసుకోవద్దు, నేను నిజమైన దేవుణ్ణి, నేనే ఏకైక దేవుణ్ణి, మిమ్మల్ని రప్పించింది, మిమ్మల్ని రక్షించింది, మిమ్మల్ని రెక్కల మీద మోసుకొచ్చి నా యొక్క సమీపంలో చేర్చుకున్నది నేనే. మరి ఆ రాజ్యంలో ప్రవేశించిన వారు, ఆయన కార్యములను చూసిన వారు, ఆయన ఇచ్చిన ప్రతి ఈవిని అనుభవించిన వారు, ఆయన రాజ్యంలో సురక్షితంగా ప్రవేశించిన వారు, క్షేమం కలిగి జీవించిన వారు ఎలా ఉండాలండి? ఏ విధంగా ఫలించాలి? దేవుని యొక్క రాజ్య సంస్కృతిని బట్టి ఫలించాలా, లేక సకల జనుల యొక్క మర్యాద చెప్పున వారు ఫలించాలా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇశ్రాయేలీలకి అర్థమయ్యాడా? అర్థమైతే వారిని చూసినప్పుడు దేవుడు సంతోషించు. వారిని చూసినప్పుడు ఆయనకి ఏమై కనిపించిందంట అండి? బలాత్కారము, రోదన కనిపించిందంట. ఎవరు అర్థం చేసుకుంటారు మరి దేవుణ్ణి? ఎవరు అర్థం చేసుకుంటారు? మరి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్న నువ్వు నేను ప్రవేశించేసాం ఆల్రెడీ. మరి మనం ఏ విధంగా ఉన్నాం? ఎలా ఉన్నాం? ప్రతి ఒక్కరూ అందులోనికి ప్రవేశించి నేను కోరుకున్నట్టుగా ఫలించాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నప్పుడు మరి ఎలాగా ఫలిస్తున్నాం? ఈరోజు మనం దేవుని రాజ్యంలో ప్రవేశించిన మనం ఎలా ఫలిస్తున్నాం? ఎప్పుడు ఆయన కోరుకున్నట్టుగా ఫలిస్తాం. ఆయన ఏంటి అనేది మనకి ఎంత బాగా అర్థమైతే అంత బాగా మనం ఫలించే అవకాశము ఉంటుంది. ఒకవేళ మనం ఆయన గురించి అర్థం చేసుకోలేకపోతే, ఆయన ప్రేమామయుడు, మనం ప్రేమ కలిగి జీవించాలి. ఆయన క్షమించారు మనల్ని, మనం కూడా క్షమించాలి. ఆయన నీతికి ఆధారం, మనం కూడా నీతిని కలిగి జీవించాలి. ఈ విషయాలన్నీ ఎవరికి అర్థమవుతాయండి? ఒక విశ్వాసికి అర్థమవుతాయి. ఎవరైతే దేవుని వాక్యానికి హృదయాన్ని ఇచ్చి అర్థం చేసుకుని వాక్యాన్ని విని గ్రహించి దాని ప్రకారంగా ప్రవర్తించేవారు దేవుడు కోరుకున్నట్టుగా ఫలిస్తారు దేవుని యొక్క రాజ్యంలో. అందుకే దేవునిని బాగా అర్థం చేసుకోవాలి, ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. మరి ఇంకా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం ఒకసారి చూసినట్లయితే 97వ అధ్యాయము మొదటి 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన యొక్క సింహాసనానికి ఆధారం ఏంటో తెలుసా? నీతి, న్యాయం. ఆయన రాజ్యంలో ఆయన సింహాసనాసీనుడైన ఆ సింహాసనానికి ఆధారం ఏంటండి? నీతి, న్యాయం. ఆయన రాజ్యంలో ఆయన రాజ్య పరిపాలన చేస్తున్న సింహాసనానికి ఆధారమే నీతి, న్యాయం అయితే ఆయన రాజ్యంలో ప్రవేశించిన మన బ్రతుకు ఏ విధంగా ఉండాలి, మన జీవితం ఏ విధంగా ఉండాలి, మనం ఎలా ఫలించాలి, ఎలా ఫలిస్తున్నాం, ఎంత బాగా మనం అర్థం చేసుకున్నాం దేవుణ్ణి. ఒక విశ్వాసి ఎంత బాగా దేవుణ్ణి అర్థం చేసుకుంటే, ఎంత బాగా దేవుని వాక్యాన్ని చదివితే, ఎంత బాగా దేవునికి దగ్గరైతే అంత బాగా దేవుని రాజ్యంలో ఫలించే అవకాశము ఉంటుంది. అందుకే అర్థం కాని పరిచయులు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ప్రశ్న అడుగుతున్నారండి. ప్రభా, ఈ లోకంలో ఒక స్త్రీ వివాహం చేసుకుంది, పిల్లలు లేరు, ఆమె భర్త చనిపోయాడు, తర్వాత ఇంకొక ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయన సహోదరుడే, ఆయన చనిపోయాడు, అలా 7గురిని పెళ్లి చేసుకుంది. మరి పునరుత్థానమందు ఎవరికి ఈమె భార్యగా ఉంటుంది? ఏం అర్థం చేసుకున్నారు? దేవుని రాజ్యాన్ని. దేవుని రాజ్యం అంటే ఏంటో వారికి అర్థమైందా? అర్థం అవ్వలేదు. అందుకే అటువంటి ప్రశ్న వేస్తున్నారు. అలాగే ఇంకొక సందర్భంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని రాజ్యం ఎప్పుడొచ్చును అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? దేవుని రాజ్యం అదిగో అక్కడుంది, ఇదిగో ఇక్కడ ఉందని చెప్పడం వీలు పడదు. ఎందుకు? దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది. అంటే సకల యుగాల్లోనూ ఆయన రాజు, సకల యుగాల్లోనూ ఆయన పరిపాలన చేస్తున్నారు. ఆయన రాజ్యం ఉంది. ఎక్కడుందండి?
మన మధ్యనే ఉంది. మనం దేవుని యొక్క రాజ్యంలో ఉన్నాం. గ్రహించాలి ఈ విషయాన్ని గ్రహించిన ఒక విశ్వాసి, దేవుని యొక్క సర్వ సంపూర్ణతను గ్రహించిన ఒక విశ్వాసి, దేవుని యొక్క సింహాసనానికి ఆధారం నీతి న్యాయం అని గ్రహించిన ఒక విశ్వాసి, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతకు ఆధారం అని గ్రహించిన ఒక విశ్వాసి ఎలా దిద్దుకుంటాడండి తన జీవితాన్ని? వాక్యం ద్వారా ఎలా ఫలిస్తాడండి దేవుని కోసం? ఆ విధంగా బ్రతకాలని, ఆ విధంగా జీవించాలని, ఆ విధంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. దానికోసమని ఆయన ఒక రక్షణ సంకల్పాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ రక్షణ సంకల్పాన్ని మనం తెలుసుకుని ఆ రక్షణ సంకల్పం ద్వారా మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అప్పుడు మాత్రమే మనం కరెక్ట్గా బ్రతకగలం. ఆ రక్షణ సంకల్పం ఏంటి అనేది మనము మరొకసారి ఆలోచన చేద్దాం. అందరికీ వందనాలు. ప్రైజ్ టు గాడ్.